Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 49, verse 15. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనములోనిది. They may forget, yet will I not forget thee. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. When we read verses 14, 15 and 16, ఇక్కడ ఉన్న 14, 15, 16 వచనాలు చదివితే the Lord was saying that the people of God will return out of their captivity. వారి యొక్క దాసత్వము నుంచి లేకపోతే చెర నుండి వారందరూ కూడా తిరిగి వస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Prophetically, if we apply this verse to the present day, ప్రవచనాత్మకంగా గనక ఈ వాక్యాలను మన ప్రస్తుత దినానికి అన్వయించుకుంటే it speaks of Christ's eternal redemption of the church, which is the subject of great joy. చూడండి, క్రీస్తు ఈ సంఘము నిత్యత్వం వరకు విడిపించబడుతున్న ఉద్దేశం ఏదైతే ఉందో అది ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. Sometimes whether it is in our individual life or church life, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో గాని సంఘ జీవితంలో గాని the troubles which we face, they will give some occasion to question God's care and concern for us. మనం ఎదుర్కొనే సమస్యలు బాధలు ఎట్లా ఉంటాయంటే అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, ఆయన నా గురించి గమనం కలిగి ఉన్నాడా అన్నదే ప్రశ్నించేవారుగా చేస్తుంది. Also, weak believers in their despondency, they are ready to say, God has forsaken his church and forgotten its sorrows. కొంతమంది బలహీనమైన విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారు ఎటువంటి మాట అనేస్తారు అంటే దేవుడు మనల్ని విడనాడినాడు, నన్ను నా సంఘాన్ని కూడా విడిచిపెట్టేసినాడు అన్నట్టుగా అనేస్తారు. Sometimes we pray, but it seems no one is hearing. కొన్నిసార్లు మనం ప్రార్థిస్తాం కానీ ఆ ప్రార్థన ఎవ్వరూ వినట్లేదు అనిపిస్తుంది. We read the Bible and get nothing out of it. బైబిల్ చదువుతాము కానీ ఏ వాక్యము కూడా మనకు పట్టదు. We feel abandoned and deserted. మనమంతా కూడా తృణీకరించబడి అందరూ కూడా మనల్ని విడిచిపెట్టేశారా అనిపిస్తుంది. In verse 14, Join is saying the same thing. ఇక్కడ 14వ వచనంలో సియోను కూడా అదే మాట చెప్తుంది. But God answers that, అయితే దేవుడు దానికి జవాబిస్తున్నాడు. I will not forget thee. ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరువను. Oh, this is a comforting statement. ఎంతో ఆదరణకరమైన వాక్యం. What the Lord is telling? ప్రభువారు ఏమంటున్నారు? Can a woman forget her nursing child, that she should have no compassion on the son of her womb? Even they may forget, yet I will not forget you. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. Think of the most tender human moment, a mother nursing her baby. చూడండి, ఒక తల్లి పాలిచ్చి పెంచుతున్న బిడ్డ అది ఎంత మృదువైన సమయాల్లో మీరు ఆలోచించండి. Consider the love, care and devotion of the mother. అక్కడ తల్లి చూపించే ప్రేమ గాని ఆప్యాయత గాని ఆ బిడ్డ పక్షంగా ఉన్న ఔన్నత్యం అది గమనించండి. Here it is talked about the suckling child. ఇక్కడేమో తల్లి పాలిస్తున్న బిడ్డ గురించి మాట్లాడుతుంది. She is not purchasing something from the market and giving to the child. చూడండి, ఏదో మార్కెట్కి వెళ్ళి అక్కడ పాలు కొనుక్కొనొచ్చు, చాక్లెట్ కొనుక్కొనొచ్చి బిడ్డకి ఇవ్వడం కాదు. She is feeding this infant from her own body. తన సొంత శరీరంలో నుంచే ఈ చిన్న బిడ్డకు పాలిచ్చి పెంచుతుంది. Such a mother forgetting her own baby is impossible. అటువంటి తల్లి తన సొంత బిడ్డను మర్చిపోవడం అనేది అసాధ్యం. God says even that may possibly happen. దేవుడు అంటున్నాడు, బహుశా అలాగా ఆ తల్లి మర్చిపోవచ్చేమో గాని, But he will never forget his people. అయితే తన ప్రజలను దేవుడు మాత్రం He మర్చిపోడు. will never abandon them. దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టడు. Mother may hold the baby while giving milk, ఒక తల్లి బిడ్డను పాలిచ్చేటప్పుడు ఎత్తి పట్టుకుంటది గాని, but God is telling a better word in verse 16. 16వ వచనంలో దేవుడు ఇంకా మంచి మాట చెప్తూ ఉన్నాడు. I have engraved you on the palm of my hand. నా ఎర్ర చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. What does it mean? తన అర్థం ఏంటి? His people are ever before him. తన ప్రజలు ఎల్లప్పుడూ ఆయన కంటి ముందే ఉన్నారు. See, mother is holding the baby. చూడండి, తల్లేమో బిడ్డను పట్టుకొని ఉంటుంది. Baby is different, mother's hand is different. బిడ్డ వేరు, తల్లి యొక్క చెయ్యి వేరు. But what about engraving on the hand? అయితే చేతి మీద చెక్కుకోవడం అంటే ఏంటి? They are part of him, no separation. అంటే వాళ్ళకి వేరుగా ఉండడం కాదు, ఆయనలో ఒక భాగం అయిపోయి ఉన్నారు. To abandon them would be to cut off the hand.
అటువంటి వారిని తృణీకరించడం, వెలివేయడం అంటే, మర్చిపోవటం. ఆ మర్చిపోవడం అంటే చేతినే నరికి పడేసేయడం. He is cutting off his own hand. తన స్వంత చేతిని ఆయన నరికేసుకుంటున్నాడు. Is it possible? అది సాధ్యమంటారా? The scripture assures us లేఖనాలు మనకి ఏమని చెప్తున్నాయంటే, God is for his people, he is with his people. దేవుడు తన ప్రజల కొరకే, దేవుడు తన ప్రజలతోనే ఉంటున్నాడు. He has reconciled his people to himself in Christ. క్రీస్తులో తన ప్రజలను తన కొరకు తిరిగి తెచ్చుకున్నాడు. They are incorporated in Christ. వారు క్రీస్తులో మళ్ళీ సమకూర్చబడినారు. He cannot forget his people. ఆయన తన ప్రజలను మర్చిపోలేడు అండ్ మర్చిపోడు. If we apply this thought to our personal lives, ఇటువంటి ఆలోచన గనుక మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే, if I am in Christ, నేను గనుక క్రీస్తులో ఉంటే, God's love for me exceeds the love of a nursing mother for her child. ఒక బిడ్డ కోసము తల్లి చూపించే ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంతో అధికంగా నా పక్షంగా He ఉంటుంది. tenderly cares for me. నా గురించి ఎంతో మృదువుగా ఆయన చూచుకునేవాడుగా He ఉంటాడు. guards all my ways. నా మార్గములన్నీ కూడా ఆయన కాపుదలిస్తాడు. He works all things for my good and for his glory. నా మంచి కోసమే అన్ని పనులు తన మహిమార్థమే చేస్తూ He will ఉంటాడు. never leave me nor forsake me. నన్ను ఎన్నడు విడువడు, ఎడబాయడు. He will bring me safely to his heavenly kingdom. ఆయన పరలోకపు రాజ్యానికి సురక్షితంగా నడిపిస్తాడు. See the he and me relation. చూడండి, ఆయన నేను మాకున్న సంబంధ బాంధవ్యం What a joy, what an assurance. ఎటువంటి సంతోషం అంటే, ఎటువంటి నిశ్చయత ఆయన ఇస్తున్నాడు, ఎంత ఆనందం. Applying the same love to my personal life again, but in relation to the church, we can see more truths. ఈ నా వ్యక్తిగతమైన జీవితానికి అన్వయించుకుంటూనే అదే సంబంధం గనక సంఘముతో ఎలా ఉందో చూస్తే ఇంకా ఎన్నో సత్యాలు మనకు తెలుస్తాయి. If I am in Christ, I am a part of his beloved people. నేను గనక క్రీస్తులో ఉంటే దేవుని యొక్క ప్రియమైన బిడ్డల ఒక భాగంగా I ఉంటాను. am the part of the bride of Christ. నేను క్రీస్తు యొక్క వధువు యొక్క అవయం భాగం. He is going to present the bride to himself in splendor, to his great joy. ఎంతో సంతోషం, ఆనందము నిమిత్తమే మహిమలో ఆయన తన వధువును పరిచయం చేసేవాడుగా He is ఉంటున్నాడు. gathering the bride from every tribe, every nation and every tongue. ప్రతి గోత్రం నుంచి, ప్రతి దేశం నుంచి, ప్రతి భాష నుండి కూడా తన వధువును ఆయన సమకూర్చుకుంటూ ఉన్నాడు. And in the new heaven and in the new earth, all of God's people will love him with all their heart, with all their soul, with all their strength. నూతన ఆకాశము, నూతన భూమి మీద తన ప్రజలైన వారందరూ కూడా వారి పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితోటి ఆయనను ప్రేమించేవారుగా ఉంటారు. And each of those believers will love you also. అటువంటి విశ్వాసులందరూ కూడా నిన్ను కూడా ప్రేమిస్తూ ఉంటారు. Each will be closer to you than your closest friend or family member today. ప్రస్తుతము నీ కుటుంబ సభ్యులే గాని, నీ ప్రియమైన స్నేహితులే గాని, వారితో మీరు ఎంత మంచి సంబంధం కలిగి ఉన్నారో వారికంటే మించిన ప్రేమ సంబంధము కలిగిన వారుగా ఉంటారు. Because all are members together as the bride. ఎందుకంటే అందరూ కూడా ఒక వధువులో అవయములుగానే ఉంటున్నారు. Furthermore, this intimate relationship with God and with one another will never end. ఇంకో సంగతి చెప్పాలి అంటే, ఈ దేవునితో ఉండే అన్యోన్యమైన ఈ సంబంధ బాంధవ్యం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా ముగిసిపోదు. Here on the earth there is an end. చూడండి, భూమి మీద దానికి ఒకసారి ముగించే సమయం ఉంటుంది. ఎప్పుడైతే మనం చనిపోతామో, Even when we are alive also, many times fightings will be there. మనము సజీవంగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు కొట్లాట్లుంటూ ఉంటాయి. So, no matter how you may feel, God will never forget you. మీరు ఏ విధంగా మీరు అనుకున్నా సరే దేవుడు మాత్రం మిమ్మల్ని మర్చిపోడు. If you are in Christ, he has great plans for you. మీరు క్రీస్తులో ఉన్నట్లయితే దేవుడు మీ పక్షంగా ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. And those plans also together with all his people. ఆ ప్రణాళిక అంతా కూడా ఆయన సొంత వారిన ప్రజలందరితో కలిసి. Oh, his plans and thoughts for you are special plans. మీ కొరకు ఆయన కలిగి ఉన్న ఉద్దేశ తలంపులు అవన్నీ కూడా ప్రత్యేకమైనవి. They are specific plans. అవన్నీ కూడా ఎంతో They నిర్దిష్టమైనవి. are detailed plans. అవి ఎంతో వివరమైనవి. They are personal plans for your life only. నీ జీవితానికి అవి వ్యక్తిగతమైన ఉద్దేశం. They are continuous plans. He will not leave you in the middle. అవి కొనసాగుతూ ఉండే ప్రణాళికలే, ఎందుకంటే ఆయన మధ్యలో మిమ్మల్ని They విడిచిపెట్టారు. are unique plans. Nobody can plan
plan like that. అసాధారణమైన ప్రణాళికలు, ఎందుకంటే ఆ రీతిగా మీ కొరకు ఇంకెవ్వరూ కూడా ప్రణాళిక వేయలేరు. God knows your future. That's why they are the best plans. దేవునికి మీ భవిష్యత్ ఏంటో తెలుసు, అందుకనే ఆయన వేసే ఈ ప్రణాళికలు అవే ఎంతో శ్రేష్టమైన His ప్రణాళిక. thoughts are far higher than our thoughts. మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. His ways are also like that only. ఆయన మార్గములు కూడా ఆ రీతిగానే ఉన్నాయి. So he is at work fulfilling all those plans. అందుకనే ఆ ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చడానికి ఆ పనిలో ఆయన ఉన్నాడు. He will fruition all those plans in the midst of difficulties, trials and challenges, even the horrors of life. మనము ఎదుర్కొనే భయాందోళన పరిస్థితులేనేమి, మన సమస్యలేనేమి, మన కష్టాలేనేమి, మన సవాళ్ళ పూరితమైన జీవితాలేనేమి, వీటన్నిటిలో కూడా దేవుడు మాత్రం తన ప్రణాళిక, తన సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. In Christ you are engraved in the palms of his hands. క్రీస్తులో మీరు దేవుని యొక్క చేతి మీద, అరచేతి మీద చెక్కబడి ఉన్నారు. So trust him. అందుకని మీరు ఆయన యందు నమ్మిక ఉంచండి. Pray for the coming of his kingdom. ఆయన రాజ్యం యొక్క రాకడ కొరకై ప్రార్థించండి. So when we see about Zion, మనము సియోను గురించి చూసినప్పుడు their situation made them feel that God had forsaken them. అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి దేవుడు వారిని మర్చిపోయినాడా అని అనుకున్నారు. But if you scan the whole scenario, అయితే ఇక్కడ ఉన్న ఈ సంగతి అంతా కూడా మీరు జాగ్రత్తగా చూస్తే we understand that they were in such a situation because they had forsaken God. వారు అటువంటి పరిస్థితిలో ఎందుకున్నారు అని కనుక జాగ్రత్తగా చూస్తే వారు దేవుణ్ణి మర్చిపోయినారు కాబట్టి ఉన్నారు. Therefore, do not trust your own feelings. అందుకనే మీ యొక్క స్వంత భావాలను మీరు నమ్మద్దు. Join's feelings were real. Join was feeling, but they are not right. సియోను తను ఏదైతే అనుకుంటున్నాడో ఆ భావాలన్నీ సరైనవే గాని, అనుకుంటున్నవి సరే గాని ఆయన భావాల్లో మాత్రము సరి అయినది లేవు. అవి ఆయన అనుభూతులే తప్పించి అందులో సత్యం లేదు. ఆయన అనుభూతులే తప్పించి దాంట్లో సత్యమే లేదు. Our emotional response to life circumstances can be authentic but not accurate. మన అనుభూతుల్లో నుంచి, మన భావాల్లో నుంచి ఈ పరిస్థితుల్ని ఎలా అయితే ఎదుర్కొంటున్నామో అవన్నీ కూడా వాస్తవంగానే అనిపించవచ్చు కానీ అవి సరి అయినవి కాదు. Oftentimes feelings will be fooling us. చాలా సార్లు మన భావోద్రేకాలు మనల్ని మోసం చేస్తుంటాయి. If you are a child of God, మీరు దేవుని బిడ్డ అయితే, if you are feeling that your heavenly Father has forsaken you, మీ పరలోకపు తండ్రి గనుక మిమ్మల్ని విడిచిపెట్టినాడని అనుకుంటున్నట్లయితే, your feelings are lying to you and they are fooling you. మీ అనుభూతులు, మీ భావోద్రేకాలు అవి మీకే అబద్ధము చెబుతూ మిమ్మల్ని పిచ్చివారుగా చేస్తున్నాయి. What the Lord is telling? ప్రభువారు ఏమంటున్నారు? Your walls are continually before me. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. Not just the temple but the walls are also before him. ఆలయమే కాదండి, ఈ ప్రాకారములు కూడా ఆయన కంటి ఎదుటనే ఉన్నాయి. God is not only concerned about the spiritual matters in our life but also about everything else in our life. దేవుడు మన జీవితంలో కేవలము ఆత్మీయమైన సంగతుల గురించే కాదు గాని మన జీవితంలో ప్రతి విషయము గురించి ఆయన పట్టింపు కలిగి Let ఉన్నాడు. us thank the Lord for that and be joyful. దాని కొరకు దేవునికి వందనాలు చెప్పి మనం సంతోషిద్దాం. Never give room for Satan's whisperings in your ears. సాతాను వచ్చి మీ చెవులో చెప్పే గుసగుసలు దానికి అసలు తావే ఇవ్వద్దు. God is faithful. దేవుడు నమ్మదగినవాడు. He will never forget you. మనల్ని ఎన్నడూ మర్చిపోడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, what a wonderful promise it is. ఎంత అద్భుతమైన వాగ్దానమయ్యా You ఇది. will never forget us. మీరు మమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. Even a mother may forget her suckling child. తల్లి అయినా తన బిడ్డను మర్చిపోతుంది గాని, Suckling child. తన పాలిచ్చే బిడ్డను మర్చిపోతుంది గాని, Oh Lord, ఓ ప్రభువా, you never forget us. మీరు మమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. Even she is giving milk from her own body. తన సొంత శరీరములో నుంచే బిడ్డకు పాలిస్తున్నప్పటికీ, But the child is a different being and mother is a different being. ఆ బిడ్డ వేరే, ఆ తల్లి కూడా వేరు. Their souls are different. వారి ప్రాణములు వేరు. But అయినప్పటికీ you have engraven us on the palms of your heart. మీరైతే మమ్మలను మీ అరచేతి మీద చెక్కుకొని ఉన్నారు. So you have not kept us away. Oh Lord, we are a part of you. అంటే మీరు మమ్మల్ని వేరుగా పెట్టలేదు, మీ యొక్క భాగంగా చేసుకున్నారు. Mother has kept the child as a separate being. తల్లి తన బిడ్డను ఒక వేరే ప్రాణముగా పెట్టింది. But you have not done like that. అయితే నీవైతే అలా చేయలేదు. Then how can you forget us, O Lord? అలాంటప్పుడు మమ్మల్ని ఎలా మర్చిపోతారు Many ప్రభువా? times, O Lord, by seeing the situations, our feelings are fooling us. చాలా సార్లు ప్రభా మా పరిస్థితి చూసినప్పుడు మా భావోద్రేకాలు అవి మమ్మల్ని మోసం చేస్తున్నాయి. Sometimes the whispers of Satan also deceiving us. కొన్నిసార్లు సాతాను మా చెవులో గుసగుసలు ఆడి
అవి కూడా మమ్మల్ని మోసపరుస్తున్నాయి. Help us to have confidence, trust in thy word. ప్రభా మీ వాక్యమునందు నమ్మిక, మేము ధైర్యము కలిగి ఉండడానికి సహాయం Lord, చేయండి. today we are shouting with joy, you will never forget us. ప్రభా నేటి దినము మీరు ఎన్నడూ మమ్మల్ని మర్చిపోరని సంతోషంగా చెప్తున్నాం. Guide us throughout this day. ఈ దినమంతా మీరు మమ్మల్ని నడిపించండి. We do pray in all protecting name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని సదా కాపాడే యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.